గెలిపించే పనిలో ఉన్నారు మేడం. బట్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కూడా మీ నియోజకవర్గాన్ని చేసింది ఏమీ లేదు, అందుకే ఈసారి టికెట్ కొత్త ఆవిడకి ఇచ్చారు అనేది ఇక్కడ మరికొంతమంది చెప్తున్నారు కదా. క్యాస్ట్ ఈక్వేషన్ లో భాగంగా మార్చడం జరిగింది, కానీ ఆర్కే గారు చేసినంత అభివృద్ధి చుట్టుపక్కల గుంటూరు జిల్లాలో ఎవరు చేయలేదు మేడం. ఒక మంగళగిరిలోనే 7 యూపీహెచ్సీలు తీసుకొచ్చారు ఎమ్మెల్యే గారు. కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, చేనేత భవన్ కానీ ఇట్లాంటి చాలా రకాలైన సేవా కార్యక్రమాలు చేశారు. మంగళగిరిలో డెవలప్మెంట్ అంటూ చేశారు. నేను అన్ని నిత్యం ప్రజల్లో ఉంటూ అన్ని నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు. అదే మార్గంలో ఇప్పుడు మురుగుడు లావణ్య గారు కూడా నడుస్తున్నారండి. ఒకవైపు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు చాలా స్తబ్దుగా ఉన్నారు, తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్ళడం, గంజి గారు తెరపైకి రావటం, మళ్ళీ ఆళ్ళ గారు రివర్స్ రావటం, ఇవన్నీ చూశారు కదా. ఆ ఇష్యూస్ అన్ని మీకు ఏమైనా ఇబ్బందులకి గురి చేస్తాయని అనుకున్నారా? ఇప్పుడు స్టెబిలైజ్ అయిపోయిందండి. అందరూ గ్రూప్స్ కూడా లేవు మా పార్టీలో. జనరల్ గా 2-3 గ్రూపులు వర్గాల్లాగా ఉంటాయి. ఇప్పుడు మాలో బాగా యూనిటీ వచ్చేసేసింది. ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు అంటే మీరు అన్నారు కదా, ఇంతకు ముందు కొంచెం 2-3 ఇష్యూస్, చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ ఉన్నా గానీ అవి ఇప్పుడు అంతా స్టెబిలైజ్ అయిపోయినాయి. అందరూ వాళ్ళే ప్రోత్సాహంగా నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు. అందరూ కలిసి నన్ను గెలిపించాలని గట్టిగా నమ్ముతున్నారు. నేను కూడా ఖచ్చితంగా గెలుస్తాను. రైట్. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మీకు అన్ని విధాలుగా అండగా ఉండి ఖచ్చితంగా గెలిపించి అసెంబ్లీలో అడుగు పెడతాను అని చెప్పి ఆయన సవాల్ చేశారు. వచ్చిన తర్వాత మీరు ప్రచారంకి వెళ్ళిన తర్వాత మాట ఇచ్చాడు నిలబెట్టుకున్నాడు అని నినాదంతో వెళ్తున్నారు కదా. ఇంకా ఎలాంటి ఇబ్బందులు ప్రజల నుంచి మీకు వస్తున్నాయి, ఏ సంక్షేమ పథకంలో ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి మీరు గమనించారు, గుర్తించారు? సంక్షేమ పథకాలు అందవలసిన వాళ్ళందరికీ అందుతున్నాయండి. ఓకే. ప్రాబ్లమ్స్ అయితే ఏమి చెప్పలేదు ఎవరు. ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నా దగ్గరికి వస్తే దాన్ని ఖచ్చితంగా పరిష్కరిస్తారు. నా భర్త వికలాంగుడు, 2 కాళ్ళు సర్జరీ చేశారు కరోనా వచ్చి. పింఛన్ లేదు, కార్డు లేదు. రీసెంట్ గా ఎలక్షన్ వస్తుందని కార్డు ఇచ్చారు. ఎలక్షన్ వస్తుందని కార్డు వచ్చింది, పింఛన్ తీసేశారు. ఐటీ రిటర్న్స్ ఉన్నాయని. అది మాకు ఏదో తెలియక వేరే వాళ్ళు ఏదో మేము ఏదో పథకాలు ఏదో స్వర్ణకారుల పథకాలు ఏవో వస్తాయని ఐటీ రిటర్న్స్ వేయించారు. దాని గురించి మాకు తెలియదు. మా భర్తకే వికలాంగుడు, మొగా చెముడు, కరోనా వల్ల చాలా దెబ్బతిని ఉన్నాం మేము. అది పింఛను లేదు, పింఛను వచ్చే పింఛను తీసేశాడు. నెలకు 3000 వచ్చే పింఛను ఈ ప్రభుత్వం వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చి పింఛను రాగానే తీసేశాడు. మళ్ళీ 3 సంవత్సరాలకు వచ్చిద్ది అన్నారు. 5 సంవత్సరాలైనా ఇంతవరకు పింఛను రావట్లేదు. ఏ పథకాలు మా పిల్లలకి ఏ పథకాలు లేవు. పథకాల వల్ల ఏం ఉపయోగం? పథకాల వల్ల ఏం ఉపయోగం ఉంది? అది నవరత్నాలు దేనికి, ఎవరికి? ఉండోళ్ళకి నవరత్నాలు ఇస్తున్నాడు, లేనోడికి ఏమి ఇవ్వట్లా నవరత్నాలు. దానివల్ల ఏంటి ఉపయోగం? వాలంటరీ వ్యవస్థ వల్ల ప్రతి ఒక్క గడప దగ్గరికి వెళ్తున్నారు, వాలంటరీ వ్యవస్థ అని చెప్పి చెప్తున్నారు. మరి అది పింఛను ఇప్పుడు 70 ఏళ్ళు ముసలోళ్ళు, 60 ఏళ్ళ ముసలోళ్ళు రానోళ్ళకి ఇంటింటికి పింఛన్ తెచ్చిచ్చింది. అది ఒక్కటే కరెక్ట్ గా ఉన్నాయి. మిగతా దేనికి ఉపయోగం? కోటా బియ్యము ఇప్పుడు బండి ఆడ పెడుతున్నాడు, కోటా బియ్యము వెళ్ళి తెచ్చుకుంటున్నాం. ఒకప్పుడు వెళ్ళి కోటాకి వెళ్ళి తెచ్చుకున్నాంగా. ఇప్పుడు మా ఇంటికి వచ్చాం, కోటా బియ్యం ఇంట్లోకి వచ్చాము ఇవ్వట్లేదుగా. మేము వెళ్ళి బండి కాడికి వెళ్ళి తెచ్చుకోవాల్సిందేగా. ఇంక ఇదేనికి ఉపయోగాలు ఉన్నాయి? నవరత్నాలు, శనిరత్నాలు. అది జనాలకి తెలియదు శనిరత్నాలు. బటన్ నొక్కితే అన్ని అయిపోతున్నాయి. ఏది చొక్కా బటనా? ఏమీ లేదు. సరే, ఇక్కడ ఈ మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఆ నారా లోకేష్ పోర్ట్ లో ఉన్నారు, అలాగే లావణ్య గారు కూడా రంగంలో దిగారు. సో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఇద్దరిలో? ఇద్దరు పోటాపోటీగానే ఉంది. సాదా సీదా లైఫ్ మీరు నేను ఎంటర్ అయినప్పటి నుంచి మీ ఇంట్లో అబ్జర్వ్ చేస్తే లైక్ ఒక పొలిటీషియనల్ ఫ్యామిలీ ఉండాల్సిన ఆ స్టేషన్ నాకంటే ఐ మీన్ కనిపించట్లేదు. వెరీ కామన్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. మీ మదర్ని చూసాను, మిమ్మల్ని చూసాను. ఎలా పాసిబుల్ అయింది? అంటే ఇంత డౌన్ టు ఎర్త్ ఉండడం, లేదంటే వచ్చిన అందరూ డైరెక్ట్ ఎంటర్ అయిపోతున్నారు ఇంట్లోకి, ఎవరు ఆపే వాళ్ళు కూడా లేరు. 3 generations ఒకే ఫ్యామిలీలో ఒకే ఇంట్లో. ఎలా చూడాలి? మనం ఎంత ఎదిగినా గానీ ఎక్కడి నుంచి వచ్చామన్నది గుర్తు పెట్టుకోవాలి. కామన్ గా ఉండి కామన్ పీపుల్ తో కలిసిపోతే వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడు ఉంటాయి. వాళ్ళు మనతో కలిసిపోతారు. మనం ఒక పొజిషన్ కి వెళ్ళాలనుకున్నా గానీ వాళ్ళ సపోర్ట్ కూడా మనకి రిసీవ్ చేసుకుంటామని మా నమ్మకం. 5 generations మేము ఆ సపోర్ట్ తోటి ముందుకు వెళ్తున్నాం. ఓకే. ప్రధానంగా మీరు యాజ్ ఏ విమెన్ పొలిటీషియన్ గా ఇప్పుడు బరిలో నిలిచారు మంగళగిరి నుంచి.
ఇక్కడ మహిళల నుంచి ఏమైనా సమస్యలు గుర్తించారా ఈ కొద్దిపాటి కాలంలో ప్రచారం చేస్తున్నప్పుడు? మహిళలకి సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయండి. మొన్న నేను చేయూత ప్రోగ్రామ్కి కూడా వెళ్ళాను. అయితే అన్ని సంక్షేమ పథకాలు కూడా బాగా అందుతున్నాయి అని చెప్పారు వాళ్ళని అడిగితే. అది ఎందుకంటే మాకు ఇక్కడే లావణ్య గారు తెలుసు, వాళ్ళ అమ్మగారు తెలుసు, హనుమంతరావు గారు కూడా బాగా తెలుసు. ఇదే సందులో ఉండేవారు వాళ్ళు. మా ఇంటి వెనక వాళ్ళే కమలా గారు కూడా. అది వాళ్ళు వ్యక్తిగతంగా మంచోళ్ళే. అది అయితే ప్రజలతో మాత్రం అంతగా కలిసేవాళ్ళు కాదు. అది జగన్ గారు చేసిన 2 మంచి పనులు, 2 అంటే ఐ మీన్ బాగా ప్రజల వరకు చేరని పనులు అంటే ఏం చెప్తారు? ఆయన చెప్పినవన్నీ చేశారు మేడం. అయితే వాస్తవానికి ఆయన చెప్పినట్టుగా 80% దాకా చేశారు. అది అయితే ఏంటంటే ఆ కాన్సెప్టే కరెక్ట్ గా లేదనిపిస్తుంది మాకు. అది ఆ నవరత్నాలు చెప్పినంత వరకు మాత్రం చేశారు. ఏదైతే చెప్పాడో చేశాడు. దాదాపు ఒక 20% చేయలేదు అంతే. చెప్పనే కూడా చేశాడు. అది బట్ మరి ఇన్ని చేశారని చెప్తున్నారు, మళ్ళీ లోకేష్ గెలవాలని కోరుకుంటున్నారు. ఇదేంటి లాజిక్? ఏంటి చెప్పాలంటే మేడం, ఇది ఒకరికి వేయాలి కదా, తప్పదు కదా. ఆయన బాగుంటుంది అనుకుంటున్నా, అంతే, ఏం లేదు. ఈసారి లోకేష్ కి అవకాశం ఇద్దాం అనుకుంటున్నారు? అవును మేడం, అవును. కానీ జగన్ గారు అయితే మంచి పని చేశారు. ఆయన అయితే అభివృద్ధి సంక్షేమ పథకాలు అయితే మాత్రం బాగానే ఉన్నాయి మేడం. అది మాత్రం అది అయితే మాత్రం టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం ఈసారి. అది మొన్న నేను చేయూత ప్రోగ్రామ్కి కూడా వెళ్ళాను. అయితే అన్ని సంక్షేమ పథకాలు కూడా బాగా అందుతున్నాయి అని చెప్పారు వాళ్ళని అడిగితే. ఇంకా ఏమైనా నా దృష్టికి వస్తే వాటిని ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళి. మీకైతే ఏం గుర్తించే అంత పెద్ద ఇష్యూస్ ఏం కనిపించలేదా? దాదాపుగా అన్ని కూడా ప్రభుత్వం అన్ని బాగా చేస్తుంది. సంక్షేమ పథకాలు ఇస్తున్న సంక్షేమ పథకాల గురించి కాదు, కొత్తగా మహిళలు ఏం కోరుకుంటున్నారు? అమ్మ మాకు ఇది కావాలి, లేదంటే మాకు ఇంకా ఇలా చేస్తే బాగుండు అనే వినతులు ఏమైనా వచ్చాయా అని అడుగుతున్నారు. అలాంటివి ఇంకా ఏం రాలేదు. అన్ని మాకే చేసి పెడుతున్నారు. మా జగన్ అన్న మా పెద్ద కొడుకులాగా మా కుటుంబంలో అన్ని సమస్యలు కూడా ఆయన తీరుస్తున్నారు. ఆయనకే ఓటేస్తాం. నేను మగ్గునేస్తున్నాను. నాకు 48 సంవత్సరాలు. ఇంతవరకు మాకు మగ్గలో పెట్టాడు జగన్ అన్న, పెట్టాడు. లేదు ఇంట్లో మగ్గాని పెట్టాడు, సొంత మగ్గాది పెట్టలేదు. అది సమస్య. ఇప్పుడు ఇంట్లో మగ్గం అంటే ఎవరు కుదరదుగా. ఇంట్లో మగ్గం అంటే గుంట తీసుకోవడానికి కుదరదుగా. అద్దిల్లు మాది, అద్దిల్లు. అది సో మీకు సమస్యలు బాగున్నాయి అంటారు. అది సో మంగళగిరి చూసుకున్నట్టయితే ముఖ్యంగా సో ఇటు వైసీపీ నుంచి కూడా లావణ్య గారు ఉన్నారు, అలాగే ఇక్కడ ఆ టీడీపీ నుంచి పొత్తులో కూడా ఆ లోకేష్ బాబు పోటీ చేయబోతున్నారు. మీరు ఓటు ఎవరికి వేస్తాం అనుకుంటున్నారు? టీడీపీకే సార్. ఎందుకు టీడీపీకే ఎందుకు ఓటు వేద్దాం అనుకుంటున్నారు? టీడీపీ బాగా కలిసింది. అదే ఎందుకోసం అంటారు, ఎందుకోసం టీడీపీకి మీరు ఓటు వేద్దాం అనుకుంటున్నారు? అంశాలు బాగున్నాయండి. అది అవును సార్. అంటే మా పార్టీ గురించి కాదు చెబుతున్నా సార్. ఏమన్నా అంటే ఉదాహరణ చెప్పాలంటే ఎలాంటి అంశాలు బాగున్నాయని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు చేనేత కార్మికులు టీడీపీ వస్తే ఇంట్లో షెడ్ల మొగ్గాలకు కూడా చూస్తా అన్నాడు లోకేష్ గారు. అది ఇప్పుడు జగన్ అన్న ఉన్నాడు, ఇంట్లో మొగ్గానికి షెడ్ల మొగ్గానికి అయితే లేవు అంటున్నాడు. అది ఇంకోటి మీ బీసీ సామాజిక వర్గం చెందిన వ్యక్తులు కూడా పెద్ద సంఖ్యలో అంటే ఎవరు అన్నటువంటి టికెట్లు కూడా ఇచ్చారు వైఎస్ జగన్ గారు. ఇచ్చారు, బాగా ఇచ్చారు, బాగా ఇచ్చారు. ఇప్పుడు తూర్పుగోదావరి ఇచ్చారు, అందరు ఇచ్చారు, అంతా ఇచ్చారు. కానీ ఈసారి టీడీపీ గెలిచింది నేను చెబుతాను పక్కాగా. సో ఏమి ఇచ్చినా మళ్ళీ టీడీపీ గెలుస్తుంది అని చెప్పి అంటారు. అంతే. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.